हैदराबाद के कमिश्नर पुलिस वीसी सज्जनार ने केबीआर के अतराफ एक तरफा ट्रैफिक निजाम के दूसरे मरहले के तजुर्बाती निफाज का आगाज किया है। उन्होंने कहा कि 5 अप्रैल को मुनक़िदा पहले तजुर्बे के दौरान सामने आने वाले मसाइल को नजर में रखते हुए दूसरा मरहला शुरू किया गया। उन्होंने बताया कि पहले मरहले में सामने आने वाले मसाइल को मद्देनजर रखते हुए तकरीबन 150 ट्रैफिक एहलकार तैनात किए गए हैं और ट्रैफिक की सूरत हाल का मुसलसिल जायजा लिया जा रहा है। उन्होंने कहा कि केबीआर पार्क के अतराफ 7 फ्लाईओवर और 7 अंडरपास तामीर करने का मंसूबा है, जबकि सड़क किनारे पार्किंग पर पाबंदी आयद की जाएगी और हंगामी गाड़ियों की आमदरफ्त के लिए खुसूसी इंतजाम किए जाएंगे। इस मौके पर एडिशनल कमिश्नर ट्रैफिक ज्वेल डेज भी मौजूद थे। కంజెషన్ తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము హెచ్సిటీ ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ ఒక చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక సెకండ్ పైలట్ ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ టైం కి అప్పుడు సమ్మర్ ఉండడంతో వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈ రోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏం వస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయింది ఇంకా తక్కువ ఉన్నా, బట్ బిజీ డే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేసి మనము ఈవినింగ్ 8 o'clock దాకా చేస్తానా, ముందునే రిలాక్స్ చేస్తాను అనేది మనము సమస్య మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేస్తాను. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అప్పుడు నేను మనము చేసిన 2 hours కి పైలట్లు కూడా బాగా సహకరించారు. చాలా మంది కూడా మనకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అని చెప్పడం జరిగింది. మనకు కూడా సమస్యలు రావడం జరిగింది. మనకు కూడా కన్సర్న్ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ మనకు సివిల్ వర్క్స్ కావాలి అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతోనే కొంచెము మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఎందుకంటే ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ ఒక చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ, బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్ గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎక్కడెక్కడ మనకు లెఫ్ట్ టర్న్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ మన అడ్వైజర్ ఉన్నావు, సైనేజెస్ ఉన్నావు, దాన్ని ఫాలో చేయాలని